హలో ఎవ్రీవన్, మన ఫేవరెట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేపుకోవాలి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు మనం తెచ్చుకున్న చికెన్ని మంచిగా 2 టైమ్స్ కడుక్కొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లో చికెన్ వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, కావలసినంత కారం వేసుకొని, మాది కొత్త కారం అండి, భలే రెడ్గా ఎంత బాగా కనిపిస్తుందో కదా. కొంచెం కారం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని గరం మసాలా వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మ్యారినేట్ చేశానండి. తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇవి వేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత చూసారు కదా, చికెన్ వేసుకున్న వెంటనే కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసాను. అంటే అది ఆప్షనల్ అండి, కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది, నాకు ఇష్టం. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను టమాటో వేస్తాను. ఒక్కొక్కరు టమాటో ఇష్టపడరు, మీరు వేసుకోవాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు. నేను చిన్న టమాటో వేసి మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేశాను. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కూడా నేను వాటర్ పోయలేదండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేస్తూ గార్నిష్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఇది తలకాయ కూర అండి. 2 ప్రిపేర్ చేశాను, కానీ తలకాయ కూర నెక్స్ట్ టైం చూపిస్తాను. తర్వాత వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ అనొచ్చు. నా ఫేవరెట్ అయితే చికెన్ అండి. మరి మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. 2-3 టైప్స్ చేస్తాను చికెన్ నేను, అందులో ఇదొక టైప్ అండి. అన్నం బాగా కాలిపోతుంది.